గుంటూరులో రాజకీయ వేడి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్. ఇటు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపణలు ప్రత్యారోపణలు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో వేడి అలుముకుంది. ఇద్దరిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. కాగజ్నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును, గుంటూరు కాలనీలో కోనేరు కోనప్పను బుధవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటాలలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కోసం బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఆయన సవాల్ విసిరారు. దీంతో ఇరువురు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని ఎమ్మెల్యేను డీఎస్పీ రామానుజన్ హౌస్ అరెస్టు చేశారు. ఇద్దరి నివాస గుహాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టించి నీళ్లు ఇవ్వు. నేను 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కడతానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానికి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్లు ఇస్తా ఉంటారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణహిత చేవెళ్ల మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్ గా ఉంది ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాట్లాడుకుంటా ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణహితులు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తాడు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. ఎస్పీఎం లో 4,000 మందిని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నా మీద అమానం పెట్టావు. బయట వాళ్ళు 4,000 మంది, మరి 4,000 మంది తీసేస్తాను నువ్వే చెప్పినావు. మరి నలుగురు తీసావా? నీకు చేతనైందా? మరి 4,000 మంది ఎవరు చూపించు. మరి అనవసరమైన అమాండాలు మాట్లాడు, బక్వాజు మాట్లాడు, ఎస్పీఎం పోర్టల్ పాకులాడడం 30 ఏళ్ల నుంచి ఎస్పీఎం సంకనాక్కుంటా నీ బినామీల పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకుని హనుమంతరావు అనే అడ్డుదారిని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్లు తీసుకుంటా ఇంకా ఏదో పెద్ద సంసారి మాట్లాడుతాను. కోట్ల రూపాయలు డబ్బు దోసినావు. నువ్వు దవాఖానా పెట్టి కోట్ల రూపాయలు దోసావు. ఉన్న ఈఎస్ఐని కూడా బంద్ చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ ఎంప్లాయీస్ అందరినీ నీ హాస్పిటల్కి పోయటానికి ముఖ్యమంత్రి దగ్గర పైరు చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ కార్డులన్నీ ప్రజా లైఫ్ కేర్ కి మార్చి ఆ బిల్లులన్నీ దొబ్బుతానికి ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తా ఉన్నావు. నీ బతుకు నీ పుట్టుక అన్ని తెలుసు ప్రజలకి. నీ 1.5 సంవత్సరాల కాలంలోనే నీ చరిత్ర అందరూ తెలిసిపోయింది. ఎక్కువ నీ కార్యకర్తలు చెప్తారు నీ గురించి, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. 11 గంటలకు తుమ్మిడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమైన క్రమంలో ఉదయం 9 గంటలకే నాకు దైగా మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉండే. అక్కడి బయలుదేరుతా ఉన్న క్రమంలో మా ఇంట్లోనే పోలీసు అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని ఆ దైగాంకు ఆడి తర్వాత తుమ్మిడిహెట్టికి మీరు వెళ్ళవద్దని మమ్మల్ని అడ్డగించడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ బహిరంగ చర్చ అనేది 2 వ్యక్తుల మీద. ఎందుకు కోనప్ప గారు అసెంబ్లీలో ఉంటే ఆయననే ప్రశ్నించే వాళ్ళం, కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు. మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈయన 10 సంవత్సరాలు ఏం చేసిండో అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ చర్చకు సవాల్ విసిరినాం. బహిరంగ చర్చకు ఆయన, నేను, ప్రెస్ మిత్రులు వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ జనాలను పోగు చేసిండు, కౌటాల జనాలు పోగు చేసిండు, ప్లాన్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. తద్వారా బహిరంగ చర్చకు నన్ను రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అనే ఒక డ్రామాని ఎనాక్ట్ చేయడంలో
ఆయన సఫలీకృతమయ్యాడు. కానీ దేంట్లో విఫలమైంది ఆయన? వాస్తవాలు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పడంలో విఫలమైండు. ఆడలేక మధ్యలో ఓడు అనేది వెనకటి సామెత. నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా లేక ఇవాళ